ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఎప్పుడు కూడా మోడలింగ్ అండ్ బ్యూటీ పాజెంట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండింది. చిన్నప్పటి నుంచి. దో ఐ ఆల్వేస్ లైక్ టు డ్రెస్ అప్. అంటే ప్రతి అమ్మాయికి ఉంటుంది యూ వాంట్ టు లుక్ గుడ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇలా రెడీ చేసేది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా బొమ్మలాగా తయారు చేసేది. సో నాకు అది కూడా ఉండిపోయింది, ఎక్కడికి వెళ్ళినా మంచిగా తయారవ్వాలి. అండ్ మనం ఏజ్ అవుతున్నా కొద్దీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మంచిగా. ఎక్కడికి వెళ్ళినా కూడా స్మాల్ మీటింగ్ అయినా లేకపోతే ఏదైనా ఈవెంట్ అటెండ్ అవుతున్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ కూడా యాజ్ ఐ కెప్ట్ గ్రోయింగ్. అండ్ మన కాలేజ్లో ప్రెజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి అదొక యూ హ్యావ్ ఇట్లా మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. అయ్యో నేను చేయగలుగుతానా లేదా, తెలిసిన సబ్జెక్ట్ కూడా మనం ఒకసారి 10 మంది ముందు ప్రజెంట్ చేయాలంటే ఆలోచిస్తాం. సో అలాంటివన్నీ కొంచెం కొంచెం నేను ధైర్యం చేసుకుంటూ చేసేదాన్ని. బట్ ఆ స్కిల్స్ అవన్నీ నాకు నేను అంటే నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఐ రియలైజ్ మై ఓన్ స్కిల్స్ దట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ దిస్. సో అప్పుడు కొంచెం ఎక్కువగా పబ్లిక్ ఫిగర్ లాగా అయ్యాను. ఐ యూస్ టు డు లాట్ ఆఫ్ స్టేజ్ షోస్, రోడ్ షోస్, అలాంటివి డిఫరెంట్ అన్నీ నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో అప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్లోనే దే స్టార్టెడ్ అప్రోచింగ్ మీ ఫర్ మోడలింగ్కి, షూట్స్ చేయి, ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా. సో దే వాజ్ దిస్ ఫేజ్, ఒక ఫేజ్ ఐ వాజ్ కంప్లీట్లీ డిస్ఇంట్రెస్టెడ్. అస్సలు నాకెందుకు, నాకు ఇది అవసరం లేదు, ఎంత ఎవరు తయారవుతారు అంటే నార్మల్గా తయారై వెళ్ళడమే అదొక పెద్ద. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద లేజియెస్ట్ గర్ల్స్ టు ఈవెన్ లైక్ అబ్బా ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకోవాలా, మేము మంచిగా ఇట్లా ఐ లైనర్ లిప్స్టిక్ అన్ని పెట్టి ఇలా రెడీ చేసి తీసుకెళ్ళేది. అమ్మా ఇప్పుడు లైనర్ పెట్టుకోవాలంటే ఇప్పుడు. సో దాట్స్ యాక్చువల్లీ పెద్ద టాస్క్. ఒక అమ్మాయికి లైనర్ పెట్టుకోవడం అంటే ఇది ఒక టాస్క్. అది ఒక్కసారి వచ్చేస్తే ఈజీ. అమ్మ ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారులే అని. అదే లక్కీగా నాకు నా ఫిట్నెస్ జర్నీ, ఫిట్నెస్ మీరు చేస్తే మీకు మేకప్ అవసరం లేదు కదా. సో ఐ వాజ్ హ్యాపీ. కానీ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మోడలింగ్ది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ మేకప్ ప్రొసీజర్ అవన్నీ కూడా ఐ స్లోలీ స్టార్టెడ్ టు ఎంజాయ్. అండ్ ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ బికేమ్ అ మదర్. అంతవరకు నా ఫోకస్ ఎప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ఫిట్నెస్, వర్కౌట్ అండ్ ఓకే నేను ప్రెజెంటబుల్ ఉన్నానా లేదా వాజ్ మోర్ ఇంపార్టెంట్. ద మూమెంట్ ఐ రియలైజ్డ్ I feel very confident. I feel good. Camera mundu post chesinapudu, for different photographers. Then I developed that interest.